గతంలో ఈ యొక్క ఎబినేజర్ ప్రార్థనా మందిరం ఎంఆర్ నగర్ సంఘస్థులు మేమంతా కలిసి మేము ఇక్కడ రావడానికి కేవలము మా జీవితాల్లో దేవుడు మాకు అనుగ్రహించిన ఈ సంతోషం, ఈ యొక్క సమాధానం, ఈ యొక్క ఆనందం, ఈ రక్షణ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. నిజముగా ఈ దినాన మేము ఇక్కడ ఉండడానికి కారణము లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన నరవతారిగా ఈ లోకాన జీవించి ఆయన చూపించిన ప్రేమను మేము అర్థం చేసుకొని అనుభవిస్తూ ఆ యొక్క ప్రేమను మీకు పంచడానికి ఈ యొక్క సాయంత్రం వేళ మీ మధ్యకి వచ్చామండి. మరి దేవుని వాక్యము చూద్దాం. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు అనుగ్రహించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. లోకములో ఉన్న మానవుల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వారిని తన స్వహస్తాలతో సృజించాడు, తన స్వరూపంలో సృజించారు. కాబట్టి దేవుడు మానవుల పట్ల తన ఎనలేని ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను కనపరుస్తాడు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే దేవుని ప్రేమ. అసలు క్రిస్మస్ మొత్తం మనం క్రోడీకరించుకొని చూస్తే కనుక దేవుని ప్రేమ దానిలో ఉంది. ఈరోజు దేవుడు ఆ ప్రేమను సమస్త మానవాళికి తెలియపరచాలని ఇష్టపడతా ఉన్నారు. ఎవరికి ఈ ప్రేమ? అందరికీ. ఈ ప్రేమ అందరికీ తెలియచేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రేమ అనేది వ్యక్తపరచబడడం. ప్రేమ, మనం ప్రేమిస్తున్నామంటే మనకు ఏదైనా ఒకరికి ఇస్తాం. మనం ప్రేమిస్తున్నామంటే ఏదైనా శ్రేష్టమైన బహుమానాన్ని ఇస్తాం. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు సమస్త మానవాళిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఏ భేదం లేదు, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. ఇది కేవలం ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక దేశానికి పరిమితం కాలేదు. ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ గల దేవుడు ఆయన ప్రేమను వ్యక్తపరచాలని ఇష్టపడ్డాడు. అదే క్రిస్మస్ అంటే ఏంటంటే ఆ ప్రేమను మానవాళి పట్ల ఆయన వ్యక్తపరచడానికి ఆయన ఒక బహుమానాన్ని మనకిచ్చాడు. అది శ్రేష్టమైన బహుమానం. అందుకనే దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది: చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన దేవుని వరమును గురించి దేవునికి స్తోత్రం. దేవుడు శ్రేష్టమైన బహుమానాన్ని సమస్త మానవాళికి ఇచ్చాడు. ఆయన ప్రేమగల దేవుడు, ఆయన ప్రేమిస్తున్న దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని ఆయన ఇవ్వాలనుకున్నాడు. ఈ బహుమానం ఏంటంటే ఇది శ్రేష్టమైన బహుమానం. ఇది మానవాళికి సరిపోయిన బహుమానం. ఇప్పుడు మనల్ని ప్రేమిస్తూ మనకి అనేకమైన వారు చాలా బహుమానాలు ఇస్తారు. కొంతమంది డైమండ్ ఇస్తారు, కొంతమంది బంగారం, కొంతమంది డబ్బు ఇస్తారు, కొంతమంది చాలా విలువైన వస్తువులు ఇస్తారు. వాళ్ళకున్న స్తోమతను బట్టి, వాళ్ళకున్న ప్రేమను బట్టి వాళ్ళు ఇస్తారు. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే మానవాళి యొక్క అవసరతను తీర్చగలిగినటువంటి దేవుని ప్రేమ. మనకి సరిపోయినటువంటి బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ బహుమానమే యేసుక్రీస్తు ప్రభువారు. ఏంటి అని అంటే మానవాళ్ళ యొక్క అవసరతలు తీర్చగలిగింది. ఈనాడు సమస్త మానవాళ్ళు
ఒకవేళ దేవుడు మానవాళికి ఆర్థిక పరంగా వారికి ఏమైనా చేయాలనుకుంటే కొంత డబ్బుని ఇచ్చేసేసి ఆయన ఆ కార్యక్రమాన్ని జరిగించేవాడు. ఒక ధనవంతుడిగా ఈ లోకానికి వచ్చి ఆ డబ్బునిచ్చేసి మానవుల అవసరతను తీర్చేవాడు. మానవుని అవసరత డబ్బు కాదండి. ఈనాడు డబ్బే సర్వస్వం అనుకుంటున్న దినాల్లో మనం ఉన్నాం. డబ్బే శాశ్వతం, ఇక డబ్బే మనకి జీవితం అని అనేకులు అనుకుంటున్న దినాల్లో మనం ఉంటున్నాం. కానీ మన సమస్య అది కాదు. మన అవసరత డబ్బు కాదు. దేవుడు మన అవసరతను ఎరిగినాడు. నీ అవసరత డబ్బు అయితే దేవుడు డబ్బు ఇచ్చి మన అవసరత తీర్చేవాడు. డబ్బు ఇవ్వడానికి ఒక ధనవంతుడిగా వచ్చి ఆయన మన అవసరత తీర్చేవాడు. మన అవసరత డబ్బు కాదు. ఈనాడు మన అవసరత రోగం అనుకుంటాం. అది వచ్చిపోతూ ఉంటుంది మన జీవితంలో, అది భాగం. కానీ ఒకవేళ మన అవసరత ఒకవేళ రోగమే అయితే ఆయన ఒక వైద్యుడిగా వచ్చి ఆ యొక్క రోగాన్ని నయం చేసేవాడు. ఇది తాత్కాలికమైంది. మనుషుని యొక్క తాత్కాలికమైన అవసరతలను దేవుడు తీర్చడానికి రాలేదు. డబ్బు శాశ్వతం కాదు, ఆరోగ్యం శాశ్వతం కాదు. ఈ రోజుల్లో చాలామంది ఎంటర్టైన్మెంట్, ఏదో సంతోషం, కానీ అది కూడా శాశ్వతం కాదు. ఒకవేళ ఎంటర్టైన్మెంట్గా ఆయన ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఆయన ఒక జోకర్గా వచ్చి మనల్ని సంతోషపరిచేవాడు. మనుషులు అదే కోరుకుంటా ఉన్నారు. ఏదో మనుషుడు వారి అవసరతలు ఇవి ఫలానా అని, డబ్బు అని ఒకళ్ళు, ఆరోగ్యం అని ఒకళ్ళు, ఇంకా ఆశీర్వాదాలని, ఇంకా అనేక పరాలుగా అవి దేవుడు ఆల్రెడీ ముందుగానే మనకిచ్చాడు. ఈ లోకములో ఆయన సృష్టికర్తగా మనకు సమస్తాన్ని సృజించాడు, సమస్తాన్ని మనకు అనుగ్రహించాడు. అయితే మానవుల యొక్క ప్రధాన సమస్య, ఆ ప్రధాన సమస్యను తీర్చడం దేవుడు కోరుకున్నాడు. ఆ యొక్క ప్రధాన సమస్యకు కేవలం పరిష్కారం ఈ యొక్క శ్రేష్టమైన యేసుక్రీస్తులో ఉందని ఆ యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏక కుమారుని, జగదేక కుమారుణ్ణే ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్త. ఈనాడు మనిషి ఆది నుండి పాపం చేసి సమాధానాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే పాపము మనిషిలో ప్రవేశించిందో మనిషి సమాధానాన్ని కోల్పోయాడు. ఈనాడు చూడండి, బయటికి చక్కగా కనపడతాం, బయటికి చాలా అందంగా కనపడతాం, అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటా, అంతా డబ్బు ఉంటుంది, అన్నీ సమకూర్చబడి ఉంటాయి, అందరూ మన మధ్యలో ఉంటారు. కానీ హృదయంలో ఒక ఖాళీతనం ఉంటుంది. అదే మానవుని యొక్క ప్రధాన సమస్య. ఈ యొక్క ఎంతో మానవాళ్ళందరూ కూడా దేవుని యొక్క సన్నిధి నుంచి పాపం ద్వారా వేరైపోయి దేవుని సమాధానం లేకుండా ఉంటున్న మానవాళికి సమాధానాన్ని ఇవ్వడానికి సమాధానకర్త అయిన యేసుని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఈరోజు మనం దేవుడు మనకి సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు. అందుకని ఆయన గురించి యెషయా ప్రవచిస్తూ అంటా ఉన్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. ఈ లోకములో సమాధానాన్ని ఇవ్వగలిగేవారు. పాపం ద్వారా వచ్చిన ఈ యొక్క పర్యవసానము అసమాధానము. దేవుడు ఈ యొక్క మన జీవితాల్లో ఏలుబడి చేస్తున్న ఈ యొక్క అసమాధానాన్ని తీయడానికి, మన జీవితాల్లో శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని దేవుడు మన జీవితాల్లో నింపటానికి ఆయన కుమారుణ్ణి లోకానికి పంపించారు. కేవలం క్రీస్తులోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ సమాధానాన్ని మన జీవితాల్లో ఇవ్వడానికి ఆయన తన కుమారుణ్ణి, సమాధానకర్త అయిన దేవుణ్ణి మనకు ఈ లోకానికి పంపించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఈ యొక్క ప్రాంతంలో
గొల్లపాలెంలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలంటే ఈరోజు మనకు ప్రధాన సమస్య ఏమైందో ఆ ప్రధాన సమస్య తీర్చడానికే దేవదేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, సర్వోన్నతమైన స్థలముల్లో నివసిస్తున్న దేవుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో ఉన్న గొప్ప దేవుడు నీకు నాకు సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ యొక్క సత్యాన్ని మనము తెలుసుకుంటే మనం ధన్యులు అవుతాం. ఈ సమాధానము ఎందుకు ఈ యొక్క దినాల్లో ఈ యొక్క ప్రత్యేకమైన విషయాన్ని అంటే ఈ సమాధానము దేవుడు మనకిస్తాడు. నా వ్యక్తిగత జీవితాల్లో పాపము చేస్తూ లోకములో జీవిస్తున్న నా వ్యక్తిగత జీవితాన్ని దేవుడు నన్ను కలుసుకున్నాడు, నన్ను ప్రేమించి ఆ సమాధానాన్ని నా హృదయంలో నింపాడు. ఈరోజు ఇక్కడ నిలబడ్డానికి నా హృదయంలో ప్రభు ఆ సమాధానాన్ని నా హృదయంలో నింపాడు. పాపం ద్వారా అపరాధ భావంతో సమాధానం లేకుండా జీవిస్తున్న నన్ను ప్రభు కలుసుకొని ఆ సమాధానంతో నింపాడు. ఈ దినాన, ఈ క్రిస్మస్ దినాన ఆ సమాధానాన్ని దేవుడు నీకు, నీ కుటుంబానికి, ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా దేవుడు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. అందుకే దేవుడు ఈ యొక్క సాయంత్రం వేళ ఈ ప్రత్యేకమైన కూడికను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా ఉన్నతమైన బాగా డబ్బున్న వాళ్ళని మొదలుకొని అందము, ఐశ్వర్యము, ఆస్తులున్న వాళ్ళందరూ కూడా వారి హృదయాల్లో సమాధానం లేకుండా ఉన్నారు. ఆ సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఈరోజు ఆ సమాధానం మన కుటుంబాల్లో లేకుండా ఉంటే, మన వ్యక్తిగత జీవితాల్లో, ఈ గ్రామంలో ఉంటున్న ప్రజలందరికీ కూడా దేవుడు ఈ సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అంతేకాకుండా మానవుని యొక్క మరొక ఒక అవసరత ఏంటంటే నిత్య జీవం, మోక్షం. మనుషుడు కేవలం ఈ లోకం వరకే శాశ్వతం అనుకుంటే సరిపోదు. ఈ లోకం తరువాత నిత్య జీవం ఉంది. అందుకనే దేవుని వాక్య లేఖనంలో ఏ విధంగా చెప్తున్నాయి, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను. దేవుడు ఈ యొక్క జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిత్య జీవన్. అందుకనే ఇందాక చదువుకున్న మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడికి నిత్య జీవము ఇవ్వడానికి ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడు? మన జీవితంలో సమాధానాన్ని ఇవ్వడానికి, మన జీవితాల్లో నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఈరోజు చాలామంది పైన దేవుడు లేక, నిజదేవుని తెలియక అనేక మార్గమును తప్పిపోయి అనేక రీతులుగా పయనిస్తూ చేస్తూ ఉన్నారు. ఏదో దేవుణ్ణి తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు, ఈ యొక్క మోక్షం కోసం అనేకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ దేవుని లేఖనము ఈ విధంగా చెప్తుంది, ఆయనలో నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవం ఇవ్వడానికి, జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ సాయంత్రం వేళ ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో దేవుడు మనం కోల్పోయిన సమాధానాన్ని, కోల్పోయిన మార్గాన్ని మరలా తిరిగి ఆ మోక్ష మార్గాన్ని దేవుడు మనకు ఇవ్వడానికి మార్గముగా ఆయన వచ్చాడు. అందుకని నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని అంటే మనం పోగొట్టుకున్న మార్గం, ఆ మోక్ష మార్గాన్ని తిరిగి మనకు తెలియచేయడానికి ఒక మార్గముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇదే నిజమైన మనం దేవుడిచ్చిన శ్రేష్టమైన బహుమానం. పోగొట్టుకున్న మన జీవితాన్ని, మన నిజమైన అవసరతను దేవుడు తీర్చడానికి దేవుడు ఆయన కుమారుణ్ణి లోకానికి పంపాడు. ఆయనే మనకు మార్గదర్శిగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో శాంతి, సమాధానము, నెమ్మది, ఆనందం, నిత్యజం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు
వచ్చానని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ సాయంత్రం వేళ మీ ముందు ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క సత్యాల్ని మనము గ్రహిస్తే మన జీవితాలను దేవుడు బలపరుస్తాడు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయములో ఒక మాట మనము చూద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. వారు మిక్కిలి, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో గొర్రెల కాపరులు కనబడతా ఉన్నారు. వీరు అనాగరికులు, చాలా వారు పొలంలో ఎవరు వారిని గుర్తించరు, ఎవరు వారికి పరిచయం ఉండదు. ఏదో వారి కాలమంతా కూడా పొలాల్లో సమయాన్ని గడుపుతూ ఆ గొర్రెలను కాసుకుంటూ ఆ చలిలో, ఆ యొక్క మంచులో, ఆ యొక్క ఎండకి వానకి తడిచి అక్కడే ఉంటారు. ఎవరు వారిని పట్టించుకోరు. వారికి చదువు లేదు, అనాగరికులు, అజ్ఞానంతో ఉన్నారు. వారి మధ్యకి దేవుడు ఈ యొక్క సత్య సువార్తను మొట్టమొదటిగా తీసుకొచ్చాడు. ఈ భూప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. దేవుడు అభాగ్యులైన, అనాగరికులైన, అజ్ఞానములో ఉన్న, ఊరికి వెలపట చాలా నిస్సహాయ స్థితిలో జీవిస్తున్న ఈ గొర్రెల కాపరులకి దేవుడు తన సందేశాన్ని పంపాడు. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. వాళ్ళకి చాలా భయం వేసింది, అయ్యో ఎవరు అనే భయం. అయితే వారు చెప్పిన సందేశం వాళ్ళకి అర్థమైంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. నేడు అనే మాట అది కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఈరోజు ఈ వార్త తెలియజేస్తున్నప్పుడు ఇది ఈరోజుని తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో కూడా దేవుడు తన మాటను ఇలా పలుకుతూ ఉన్నాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈ యొక్క సందేశము ఆ యొక్క గొర్రెల కాపరులు విన్నారు. విని ఈ గొప్ప సత్యాన్ని, ఇదిగో రక్షకుడు మన కోసం పుట్టాడంట, ఇదిగో మనల్ని పాపం నుండి రక్షిస్తాడు, మనలో మన జీవితాల్లో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, రక్షణను, నిత్య జీవాన్ని ఇస్తాడు అని వారి జీవితాల్లో నమ్మారు. ఈ సందేశాన్ని వారు తర్వాత వచనాలు చూస్తే ఈ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడని బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాం రండి ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఈ యొక్క సందేశం విన్న వీరిలో 3 కార్యాలు జరిగినాయి. మొదటిగా నమ్మారు, రెండోది ప్రభుని వెళ్ళి చూశారు, మూడోది ప్రభుని స్తోత్రం చేస్తూ ఆయన్ని మహింపరిచారు. చూడండి, దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క సందేశం, ఈ యొక్క సత్యవార్త, యేసుక్రీస్తు ప్రభువారు మనకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు, మనల్ని రక్షిస్తాడు, పాపం నుండి, శాపం నుండి, నరకం నుండి రక్షించే రక్షకుడు ఈరోజు మన కోసం పుట్టాడు అని దేవదూతలు చెప్పినప్పుడు వెంటనే వారి హృదయాల్లో నమ్మిక ఉంచారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే, ఎంతగా ప్రేమించిన దేవుడు, ఎంతగా మనల్ని మన జీవితాల్లో మన అవసరతను తీర్చడానికి, మన జీవితాల్లో శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని, నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చిన ఈ గొప్ప దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఒకటే, ఆయన మీద మనము విశ్వాసం ఉంచాలి. నువ్వు విశ్వాసం ఉంచితే ఆయన నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు.
ఈ సాయంత్రం వేళ ఈ వాక్యాన్ని ఇక్కడ కూర్చొని వింటున్న మనం, లేకపోతే శబ్దంతర ద్వారా వింటున్నవారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి లోకరక్షకుడిగా ఆయన వచ్చాడు. ఆయన నీ జీవితంలో శాంతి, సమాధానాన్ని, రక్షణను అనుగ్రహించేవాడు. ఒకవేళ నువ్వు ఈ వాక్యాన్ని వింటూ నాకు సంబంధం లేదు అని అంటే నీ జీవితంలో ఈ యొక్క గొప్ప రక్షణను కోల్పోయేవారుగా ఉంటావు. నీవు నా కోసం ఈ లోకానికి వచ్చారని ఆ గొర్రెల కాపరులు, అనాగరికులు అర్థం కాకుండా కానీ దూత చెప్పిన సందేశాన్ని వారు నమ్మారు. కాబట్టి ఈ యొక్క సాయంత్రం వేళ ఈ యొక్క సత్యవార్త యేసుక్రీస్తు ప్రభువారు మీకోసం పుట్టి, అయితే రెండోది వారందరూ కూడా వెంటనే అక్కడి నుంచి బయలుదేరి బెత్లెహేముకు వెళ్ళి ప్రభుని చూశారు. అది నిజమా? అవును. వారి జీవితంలో నమ్మకం బట్టి వారు వెళ్ళి ప్రభుని చూసి సాగిలిపడి నమస్కరించారు. తర్వాత వారి జీవితాల్లో ఆయన్ని మహింపరుస్తూ ఆయన్ని ఆరాధిస్తూ వెళ్ళారు. ఈ యొక్క కాలనీలో, ఈ యొక్క గొల్లపాలెంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. నేడు రక్షకుడు మన కోసం ఉద్భవించాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు తాను ఈ లోకానికి రిక్తుడిగా, మానవునిగా ఆయన వచ్చాడు. అంత మాత్రమే కాదు, మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన శిలువ మరణం పొందినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. అంత ప్రేమ గల దేవుడు ఆ ప్రేమను మన మధ్య ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఈ ప్రేమను మీరు తెలుసుకుంటే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని శాంతి సమాధానాలతో నింపుతాడు. కాబట్టి ఈ సాయంత్రం వేళ దేవుడిచ్చిన ఈ గొప్ప సందేశాన్ని, ఈ యొక్క శుభవార్తను మీ హృదయాలలో మీరు ప్రతిష్ఠించుకొని ఈ యొక్క సంతోషకరమైన దినాల్లో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఈ శాంతి సమాధానాలతో నింపునట్లుగా మీ హృదయాల్లో ప్రభు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు నిండారగా దీవిస్తాడు. దేవుడు ఈ మాటలు మన వెనుకలో ఆస్వాదించి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. వాక్యం అందించినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ యొక్క సత్యము గురించి, ప్రభు ఎందుకు మన మధ్యకు వచ్చారు అనేటువంటి అంశం గురించి ఆయన మాట్లాడటం జరిగింది. ఎంతమందికి హృదయానికి రీచ్ అయిందో కానీ ప్రతి ఒక్కరికి ప్రభు యొక్క పుట్టుక గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అనేక మందికి క్రిస్మస్ అంటే క్రీస్తు జననం అని అందరికీ తెలుసు. కానీ ఈయన ద్వారా మాత్రమే మనము మోక్షంలోకి వెళతాము అనేటువంటిది శుభవార్త. మీ మధ్యలోకి ఈ శుభవార్త ప్రభు మీకు పరిచయం చేస్తున్నాడు. దీనికోసం మీరేం ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఏ బలులు మీరు అర్పించవలసిన అవసరం లేదు. మీ హృదయాంతరంగములో ప్రభువుని గనక మీరు అంగీకరిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయనతో మీరు ఉంటారు. ఈ కులము, మతము, భేదము లేదు. దీనికి మోక్షం అనేటువంటిది మార్గమై ఉన్నది. మార్గం ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే అని లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. ఈ సత్యాన్ని మీరు ప్రతి ఒక్కరూ గ్రహించాలని. అంతేకాకుండా ఏ భేదము లేదు, పక్షపాతము దేవునికి లేనే లేదు, పక్షపాతము లేదు. ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటివి, కులాలు, మతాలు, ఇవన్నీ కూడా మనము కల్పించుకున్నటువంటివి. కానీ ప్రభుకి అలాంటి భేదము ఏమీ లేదు, ఆయనకి పక్షపాతము లేదు. కనుకే ఈ యొక్క గ్రామాన్ని ప్రభు ప్రేమించాడు. కాబట్టి అనేక సార్లు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిత్యమైనటువంటి ఆ యొక్క మోక్ష మార్గంలో మిమ్మల్ని ఉంచాలనేటువంటిదే ప్రభు యొక్క ప్రేమ ఉన్నది. ఈ గ్రామాన్ని ఎంతగానో ప్రభు ప్రేమిస్తున్నారు. ఎంతో మంది దైవ సేవకులు ఈ యొక్క గ్రామాన్ని దర్శించటం అంటే, ముందుగా ఉన్నటువంటి ఇసాక్ పాస్టర్ గారు ఇక్కడ మీ గ్రామం గురించి ఎంతో కన్నీరు కార్చారని, తర్వాత కొంతమంది ఆత్మలు పట్టబడ్డాయని కొన్ని విషయాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రభు ఈ గ్రామాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన కృప
వాత్సల్యత ఈ గ్రామం పట్ల ఎంతో ఉన్నది. మీ కొరకు ఇప్పటికీ కూడా ప్రార్థిస్తూనే ఉన్నాం. మా సంఘంలో మీ గ్రామం రక్షణ పొందాలని, సత్యము మీరు గుర్తెరగాలని. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పనివ్వండి నన్ను. మోక్ష మార్గము అనే మీరు వెతుకుతున్నటువంటి మార్గము ఇదే సత్యము. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకొని ఈ యొక్క భూమి మీదకి ఆయన రావటం, ఆయన శిలువ మరణం పొందటం, ప్రాణము ఇచ్చేంతగా మన దోషాలు మన పాపాలన్నీ క్షమించబడటానికి ఆయన చేసినటువంటి త్యాగము, ఇదే శుభవార్త. ఎందుకో తెలుసా? నన్ను ఆయనతో నిత్య జీవంలో ఉంచటానికి. ఈ సంతోషము సమాధానము నీకు కూడా కావాలంటే ప్రభువుని విశ్వసించాలని ప్రేమతో మనవి చేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఒక పాట పాడదాం. సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము నీకు కావలనా? నేడు యేసు నాథకు రాము, నేడే యేసు నాథకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం.